ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా ప్రియపరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా కొరకే భూలోకాన్ని దిగి వచ్చి సిలువలో బలియాగం చేయబడిన ప్రియపరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చబడిన నామను వందనాలు. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. నీ పాదపీఠం యొద్దనటువంటి మమ్మలను ప్రేమించావు. మా కొరకే కలువరి సిలువలో మండుటెండలో బలియాగముగా చేపట్టావు. నువ్వు కార్చిన రక్తం ద్వారా మా పాపములు కడగడానికి ఇష్టపడ్డావు. మేము అపవిత్రులము, మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి ఇష్టపడి అవిశ్వాసులమైన మమ్మలను విశ్వాస సహితమైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడినావు. దుష్టలోకంలో దుష్టత్వంతో నింపబడిన మా జీవితాలను నీతిమంతులుగా చేయడానికి, ఏ మంచి లేని మమ్మలను ప్రభా నీవు ప్రేమించిన నీ ఘనత కొరకే వందనాలు. దానికి తగినట్లుగా లోకంలో నడుచుకోవడానికి మాకు నేర్పించమని కోరుకుంటున్నాను. దాని కొరకే వివరిస్తున్న ఆత్మీయమైన పాఠాల కొరకే వందనాలు, స్తోత్రాలు. ఆ పాఠములను ప్రభా మేము శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకొని ధన్యులు కాగలట్లుగా సహాయం దయచేయమని కోరుకుంటూ, బలహీన నన్ను కూడా సంపూర్ణంగా మరుగుపరిచి కేవలం బోరగా మాత్రం వాడుకునమని, అపవాది వాని క్రియలపై సంపూర్ణమైన విజయం దయచేయమని కోరుకుంటూ నీ కృపాస్థలకు అప్పగిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము వాక్యం కొరకై మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అలాగే 10వ వచనం కూడా మత్తయి 25:10. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రియులారా, గత దినము వెలుపట ఉంటే విశ్వాసి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో జ్ఞాపం చేసుకున్నాం. వెలుపట ఏముంటాయి అన్నాడు? వెలుపట భక్తిహీనత, ఏడ్పు, చీకటి, పండ్లు కొరుకుట, శాపము, మరణము, ఇంకా శ్రమ. ఇంక ఇవన్నీ వెలుపట ఉంటే, అనగా విడిచిపెట్టబడితే ఇవన్నీ ఏలుబడి చేస్తాయి. కనుక జాగరూకులమై మెళకువ కలిగి మరి లోపల ఉండడానికి, ప్రభువుతో కలిసి లోపల ప్రవేశించడానికి ప్రయత్నం చేసేవారముగా ఉందాం. కన్యకనగా పవిత్రమైనది అని అర్థం. కనుక సంఘము పవిత్రమైన సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ అపవిత్రత ఉందో దాన్ని సరి చేసుకొని పవిత్రపరచబడమే. ఎందుకంటే పుట్టుకతోనే పవిత్రులం కాదు. దావీదు 51:5 అంటున్నాడు కీర్తనలో, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటున్నాడు. కనుక మనం అందరం కూడా పాపులమే. మన పాపముల కొరకు మన ప్రభు సిలువలో బలియాగం చేయబడి ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు మన యొక్క జన్మ పాపమునకు మరి పవిత్రత కలిగింది. తిరిగి మన కర్మ పాపాలు, దినదినం ఏదో కింద బలహీనతలు కలిగిన వారం ఉంటాం. ఆ పాపాలన్నిటి నుంచి దినదినము మనం విడుదల పొందవలసిన వారముగా ఉన్నాం. ఆయన వచ్చేసరికి సరైన సిద్ధపాటు లేకపోతే, ఆయన మధ్యాకాశానికి వచ్చి ఇదిగో పెండ్లి కుమారుని స్వరం వినిపించినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే మన యొక్క భక్తి జీవితం అంతా వ్యర్థమైపోతుంది. కనుక వెలుపటి ఉండే కలిగే సందర్భాలు జ్ఞాపం చేసుకున్నాం గత దినం. ఈ దినము లోపలికి వెళ్ళిన వారు ఎలా ఉంటారు, లోపల వారు ఏమేమి అనుభవిస్తారు, వాటిని కూడా జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు గాని
లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. లోపలికి వెళితే లోనే ఉంటుందండి, వెలుగు ఉంటుంది. మనం గత దినం చెప్పుకున్నాం, వెలుపల ఉంటే చీకటి, లోపలికి వెళితే వెలుగు. వెలుగు ఉందంటే అర్థం ఏంటి? ఎవరా వెలుగు అని అంటున్నాడు. మరి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనగా లోకంలో ఉన్న వాళ్ళందరినీ వెలిగించడానికి లోకానికి వెలుగుగా లోకానికి వచ్చాడు. మరి అందరూ వెలిగింపబడ్డారా? చాలామంది వెలిగింపబడలే. పోనీ వెలిగింపబడిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళారా? అందులో సగం మంది బయటే చీకట్లో ఉండిపోయారు. అయితే ఆ వెలుగుగా వచ్చిన ప్రభువే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనే వెలుగుగా ఉంటాడంట ఆ పట్టణానికి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, మనందరికీ తెలిసిన వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రి ఇక నిన్నడు ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. అక్కడ ఎవరుంటారంటండి? దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. కనుక లోపలికి వెళితే వెలుగు, చీకటంతా పోతుంది. ఈ లోకంలో ఉన్న చీకటి, పాపము, బలహీనతలు, మరి దుర్నీతి, అపవిత్రత, శాపము, మరణము, ఈ దుస్థితి, కఠినమైన వ్యాధి, బాధ, ఉగ్రత, మరి ఆ రకాలైనటువంటి భౌతిక సంబంధమైన సంగతులు, వీటన్నిటిని విడిచిపెడితే లోపల వెలుగు మన కోసం దగ్గరగా కాసుకున్నది. వీటన్నిటి నుంచి మనం విడుదల పొందితే ఆ వెలుగులోనికి వెళ్ళిపోతాం. ఆ వెలుగులోనికి వెళ్ళిపోతే ఇక ఏ విధమైనటువంటి చీకటి మనల్ని నిలబడి చేయదు. ఎంత గొప్ప సంతోషం! కనుక బుద్ధి కలిగిన కన్యకలు ఎక్కడికి వెళ్ళిపోయారంటే 5 లోపలికి పోయి. కనుక బుద్ధి కలిగిన కన్యకల జాబితాలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? వెలుపట విడిచిపెట్టబడేటువంటి బుద్ధి లేని కన్యకల జాబితాలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? బుద్ధి కలిగిన కన్యకల జాబితాలో ఉండి లోపల వెలుగును మనం ఆనందించాలంటే, వెలుగుతో ఉండాలంటే, వెలుగును మనం అనుభవించాలంటే కొంత శ్రమ, బాధ, కష్టము, సమస్యలు ఎదుర్కోవాలి. వీటన్నిటిని జయించాలి. అప్పుడే పరిపూర్ణంగా చేయబడతాం. బుద్ధి లేని కన్యకల వలె వెలుపటి విడిచిపెట్టబడాలంటే మన ఇష్టానుసారంగా మనం తిరగవచ్చు. కథ దినం చెప్పుకున్న కొన్ని సంగతులు. మనం ఎలా ఉన్నా పర్లే, భక్తిని అనుసరిస్తాం. భక్తిని అనుసరిస్తేనే ఎలా ఉన్నా పర్లే, అప్పుడు వెలుపటి ఉంటాం. భక్తిని అనుసరిస్తూ కష్టాలు అనుభవిస్తూ ఆ సుఖకరమైనటువంటి వెలుగులోనికి వెళ్ళడానికి సిద్ధపడినట్లయితే బుద్ధి కలిగిన కన్యకల యొక్క జాబితాలో దేవుడు మనం పెడతాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా లోపల ఏముంటుందండి? వెలుగు ఉంటుందంట. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే. లోపల ఏముంటుందంటండి? రక్షణ, లేక లోపల భద్రత ఉంటుంది. బయటేమో శాపం ఉంటుంది, బయటేమో మరణం ఉంటుంది, వెలుపటేమో చీకటి, ఏడుపు, పండుగొరుకులు ఉంటాయి. లోపలికి వెళ్తే ఏముంటాయి? భద్రత, నీకు రక్షణ ఉంటుంది. ఇంకా నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఏ విధమైన శక్తి నీ మీదకి రాదు, ఏ విధమైన ప్రభావం చూపు. సుఖ సంతోషము, ఆనందము, నెమ్మది, యుగ యుగాలు దేవునితో ఆనందించేవాడు ఉంటాడు. అదేంటండి? లోపల రక్షణ ఏంటండి? ఆల్రెడీ బయట రక్షింపబడిపోయాం కదండి అనుకుంటాం. మనం రక్షింపబడింది ప్రథమ మెట్టు మాత్రమే, మొదటి మెట్టు మాత్రమే. మనం ఇంకా పరిపూర్ణ రక్షణ పొందలే. మనం నిత్యమైన రక్షణ పొందితేనే ఆ రక్షణకు విలువ ఉంటుంది. నేను రక్షింపడని బాప్తిజం తీసుకుని మొదటి మెట్టు ఎక్కేసి నేను ఇంకా పరలోకం వెళ్ళిపోతానంటే ఇంకా చాలా అమాయకులు అనమాట. మనకన్నా అమాయకుడు ఎవరు ఉంటారు? కనుక జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడింది లోకంలో ప్రథమ మెట్టు మాత్రమే. మన పరిపూర్ణ రక్షణ ఎప్పుడంటే విమోచన దినం వరకు నమ్మకంగా ఉంటే పరిపూర్ణ రక్షణ కలిగిన వారముగా ఉంటాం. హెబ్రీ పత్రికలో ఆ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 5:10. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. రక్షణ వేరు, నిత్య రక్షణ వేరు. రక్షణ ఏమో మనము పాపములు ఒప్పుకుంటాం, మారు మనసు పొందుతాం, బాప్తిస్మం, ఇది రక్షణ. మరి నిత్య రక్షణ మన దేహము విమోచింపబడాలి, అది నిత్య రక్షణ. దేహం విమోచింపబడే సమయానికి అనగా నువ్వు చనిపోయే సమయానికి, ఆయన రాకడ సమయానికి, రెండిట్లో ఏదో జరగాలి. నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే, పవిత్రమైన కన్నికగా ఉంటే బుద్ధి కలిగిన జాబితాలో ఉంటావు, లేకపోతే వెలుపట ఉంటావు. కనుక లోపలికి వెళ్ళామంటే నిత్య రక్షణ మనము అనుభవిస్తాం. 3వది యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునగా. లోపలే ఉంటుందంటండి, లోపలే ఉంటుంది సమాధానం. బయట ఉంటే అంతా సమాధానమే, చిరాకే, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఏ విధమైనటువంటి మరి ఆత్మ కావలసినటువంటి ఏ విధమైన శాంతి, సమాధానం, నెమ్మది లోపల పోదు. ఎప్పుడు చూసిన అపవాది ఏదో శోధన తెస్తూ ఉంటాడు, ఏదో సమస్యలు తీసుకుని వస్తుంటాడు, ఏదో కష్టం తీసుకుని వస్తుంటాడు, ఏదో వ్యాధి తీసుకుని వస్తుంటాడు. భక్తులమే రక్షింపడ్డాం అయినప్పటికీ ఏదో విధమైన వ్యాధి, బాధ, శోధన, కష్టం. ఉదయం బాగుందంటే సాయంత్రానికి ఇబ్బంది, సాయంత్రం బాగుందంటే తెల్లవారు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు కూడా ఈ లోకంలో నడిపించుకున్న మనకు ఆ లోపల ప్రవేశింపబడితే, ఇదిగో పెళ్లి కుమారుని స్వరం విని మరి బుద్ధి కలిగినటువంటి కన్యకల జాబితాలో ఉండి ఆ లోపల ప్రవేశిస్తే ఆ లోపల దేవునితో సంతోషము, సమాధానం. ఆ సమాధానం నువ్వు ప్రభుతో నిత్యము అనుభవిస్తూ ఉంటావు. ఈ లోకంలో అంతా సమాధానమే. ఎక్కడ చూసినా కుటుంబంలో, వ్యక్తిగతంగా, మరి ఇంటిలో, బయట అంతా సమాధానమే, అంతా చిరాకుగా ఉంటుంది. దేవునితో మనం ఉంటే, దేవుడు మనతో ఉంటే ఆ సమాధానము వేరు. కనుక లోపటే ఉంటుందండి, సమాధానము ఉంటుంది. కనుక 3వది దేవునితో మరి నిత్యమైన సమాధానం కలిగిన వారంగా ఉంటాం. అందుకనే కీర్తన గ్రంథం 29:11 అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించేవాడు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును. 29:11 కీర్తనలు జ్ఞాపం చేసుకుందాం. ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఈ లోకంలో అసమాధానంతో, నెమ్మది లేకుండా, చిరాకుతో మరి ఎట్టి పరిస్థితులు కూడా నడుపబడుతున్నావు, దేవుని కొరకు కనిపెట్టు, దేవుని మీద ఆధారపడు. దేవునితో సమాధానం కలిగిన లోకంలో, పరలోకంలో నిత్యమైన సమాధానాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాం. ఇది 3వది. 4వది అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10:22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదాజులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు అన్నాడు. అతడు నేను తన ఇంటికి పిలువనంపించి, నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూతల వలన బోధింపనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. పేతురు కొర్నేలి యొక్క మరి పని వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. లోపలే ఉంటుందండి, లోపలే ఉంటుంది ఆతిథ్యం ఉంటుంది. లోపల ఆతిథ్యం ఉంటుంది. ఎంత సంతోషం! దేవుడితో కలిసి భోజనం చేయడం, దేవుడితో కలిసి ఆనందించడం, 7 సంవత్సరాల విందు, బహుమానములు, కిరీటములు, తలాంతులు, దేవుడు మనకు సిద్ధపరిచిన జీతము,
ఇవన్నీ మనం అనుభవిస్తాం. లోపల గొప్ప ఆదిత్యం మనకిస్తాడు దేవుడు. కనుక లోపలికి వెళితే ఆదిత్యం ఇస్తాడు. లోపలికి వెళ్తే మనల్ని సంతోషింపచేస్తాడు. లోపలికి వెళ్తే ఆయన మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఏది సిద్ధపరిచడం అంటే ఇస్తాడు. వేటినైతే మనకి ఇవ్వాలని ఆయన మన కొరకే ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అందుకని 31వ అధ్యాయం 19వ వచనం కింద అంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నల్ల ఎదుట నేను ఆశ్రయించు వారి కొరకు నువ్వు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. లోపల ఆదిత్యం ఉంటుందండి. దేవుడు సిద్ధపరిచిన విందును మనం ఆరికి సంధించు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా స్వరమైన తలుపు తీసినేలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం, దేవునితో భోజనం అండి. ఈ లోకంలో ఒక అధికారితో పెద్దవారితో కూర్చొని భోజనం చేస్తేనే అబ్బా ఎమ్మెల్యే గారితో కలిసి ఎమ్మెల్యే గారి భోజనం చేశారని చెప్తుంటాడు. మంచిదే. లేదా ఎమ్మెల్యే గారికి దండేశాను, అబ్బో ఎంత గొప్ప. ఇంత ఎమ్మెల్యే గారికి బొకే ఇచ్చాను. జనవరి 1 కదా, నూతన సంవత్సరం ఎమ్మెల్యే గారికి బొకే ఇచ్చి ఇక్కడ ప్రార్థన కొట్టేశాడు. ఎమ్మెల్యే గారు అక్కడ ఏదో పెట్టాడు, పలావు ఏదో పెట్టాడు, తినేసి వచ్చాడు బొకే ఇచ్చి. ఇక్కడే ప్రార్థన కొట్టేశాడు, సువార్త కొట్టేశాడు. అది ఘనత అనుకుంటాడు మానవుడు. ఎవరిని ఉద్దేశించి కాదు, సరి చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే మనం సరి చేసుకునేవలసిన వారు మనం అందరం. మనం చక్కపరచుకోకపోతే మనం ఆత్మీయులకి స్థిరపరచబడలేము, లోపల ప్రవేశించలేము. కనుకనే చెప్తున్నాను, జ్ఞాపం చేసుకుందాం. మన పరమ ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యుగ పురుషుడు, మరి సర్వ లోకానికి రాజు అయిన ఆ దేవుడు, సకల యుగములలో రాజు అయిన దేవుడు, ఆ దేవునితో కలిసి భోజనం చేయడం అంటే మాటల ఆ ఆధిక్యత నీకు ఇస్తానంటున్నాడు. కనుక లోపల ప్రవేశించడానికి ఇష్టపడు, వెలుపల విడిచిపెట్టడానికి ఇష్టపడవద్దు. పర్లేదులే, ఎప్పుడు చూసి వచ్చారు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఎప్పుడు జరుగుతాయి ఏంటో, జరిగినప్పుడు చూద్దాం. నిర్లక్ష్యంగా ఉండదు, అలక్ష్యంగా ఉండదు, అశ్రద్ధ చేయొద్దు. దేవుడికి ఇంకా సమయం ఇస్తున్నాడు, ఇంకా నీకు ఆయుష్కాలం ఇస్తున్నాడు. ఆయన రాకడం కూడా ఇంకా నువ్వు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నాడు రాకడను. కానీ జ్ఞాపం చేసుకుందాం. 4వది లోపల ఆతిథ్యము ఇస్తాడు. 5వది అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 27వ వచనం. అతనితో మాట్లాడొచ్చు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటి చూచు. లోపలికి వస్తే ఎంతమంది ఉన్నారంట? అనేకులు. అంటే అర్థం ఏంటి? లోపల ఏముంటుందన్నమాట? సహవాసం ఉంటుంది. అనేకులు ఉన్నారంటే అర్థం ఏంటి? లోపల దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసం అంటే ఆయన ఒక్కడే ఉంటాడా? తండ్రి అయిన దేవుడు ఉంటాడు, కుమారుడైన దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, శరాపులు, కెరూబులు, మహాదోతలు, పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు, మనకంటే ముందు వెళ్ళిన వారు, మనకంటే గొప్ప గొప్ప భక్తులు, విశ్వాసులు, పరిశుద్ధులు, వివేల దూతలు, ఆయన పరివారం. ఇదంతా చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మనకు. కనుక జ్ఞాపం చేసుకుందాం, లోపలికి వెళితే లోపల దేవునితో సహవాసం ఉంటుంది. ఆ సహవాసంలో అన్యోన్యత ఉంటుందంట. ఈ లోకంలో సహవాసం అనుకోండి, ప్రార్థనకి వెళ్తాం అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, ప్రార్థనకి వెళ్తాం, పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు, పాటలు పాడారు, బల్ల అయిపోయింది, రొట్టె ఇచ్చేశారు, కానుకలు అయిపోయినాయి, ఏసునామను ప్రార్థిస్తున్నదంటే ఆమె ఎవరి దాన్ని వెళ్ళిపోవడమే. ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి కదా, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి కదా సహోదరులు అయితే. ఈ రోజులో కాదులేండి, ఈ రోజులైతే షేక్ హ్యాండ్ ఇస్తే తప్పది. ఈ రోజుల్లో కూడా వందనాలు చెప్పాలి, ఎందుకంటే వైరస్ ప్రభావం అది. కనుక ఏది అన్యోన్యత? ఏది? పాస్టర్ గారు కొంచెం గట్టిగా వాక్యం చెప్పాడంటే పాస్టర్ గారికి కూడా వందనాలు చెప్పాలి, మన దాన్ని మనం వెళ్ళిపోతాం. ఇదా అన్యోన్యత అంటే? జ్ఞాపం చేసుకుందాం.
ఈ లోకంలో మనం ఏది అనుభవించకుండా నష్టపోతున్నామో ఆ పరలోకంలో దేవుడు దాన్ని మన కొరకే సిద్ధపరుస్తున్నాడు. దానినే మనం ఈ లోకంలో అనుభవిస్తే ఇంకెంత ఆనందం. పరలోకంలో అనుభవించబోయే వాటిని ఈ లోకంలో అనుభవిస్తే, అందుకని పరలోకంలో దేవుని యుగయుగాలు ఆరాధిస్తామంట. ఆరాధనే భూమి మీద పెట్టాడు దేవుడు. ఎంత సంతోషం అది. కనుక జ్ఞాపనం చేసుకుందాం, అన్యోన్యత కలిగి ఉందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఒకరొక విషయం ఒకరు ఆప్యాయత కలిగి ఉందాం. ఎవరైనా బలహీనత వారి కోసం వారిని ఆదరిద్దాం, వారిని బలపరుద్దాం, ధైర్యపడదాం. పర్లేదు నాన్న, ఏమవదు, నువ్వేం బాధపడకు, దేవుడు ఉన్నాడు, ఆయన మంచి చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఈ రీతిగా ఒకరినొకరు ఆదరించుకోవాలి. అంతేగాని వాడిని చూసి చిరాకుపడి వాడు ఎలా చేశాడు అందుకని అలాగయ్యింది, ఈ అమ్మాయి ఎలా చేసిన కానీ ఇలాగయ్యింది, ఇటువంటి తెప్పులను పెట్టామనుకోండి, సంఘం ఏమైపోతుంది, అన్యోన్యత ఏమైపోతుంది. చాలాసార్లు బోధకులు కూడా ఏం చేస్తుంటారంటే, అంటే బోధకులు విమర్శించే అంత వాడిని కాదు, కానీ బోధకులు ఏం చేస్తారంటే మనుషులు చూసి బోధలు చెప్తుంటారు. అలా గిన్నెలు ఎవరన్నా వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఇంకా ఆ రోజు బోధ అంతే కాళ్ళకే. నువ్వు దేవుని ఆత్మచేత నేర్పబడుతున్నావా, నీ సొంత బోధ చెప్తున్నావా? సొంత బోధ చెప్తే దేవుడు అంగీకరించాడు. దేవుడు ఆత్మ ఏది మళ్ళీ దానికి దేవుని ఆత్మ ద్వారా చెప్పానంటాడు. మళ్ళీ అదో పెద్ద అబద్ధం. కింద కూర్చున్నవాడు పైన నిలబడేవాడు కంటే జ్ఞాని. అపోస్తులు కూడా అంటాడు, ఏమంటాడు? జ్ఞానుల మధ్యలో నేను బోధిస్తున్నాను అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నా బోధకుల కంటే విశేష జ్ఞానం నాకుంది అంటున్నాడు. అటువంటి వారి మధ్యలో బోధిస్తేటప్పుడు మరి వినేవాడు గ్రహించలేడా ఎవరు ఎలా చెప్తున్నారు ఏంటనేది? కనుక జ్ఞాపనం చేసుకుందాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నడిపబడాలి. దీని వాక్యమే మనం బోధించాలి. మనుషులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి, ఇది వీళ్ళకి, ఇలా కాదు బోధ చెప్పడం. కనుక జ్ఞాపకం చేసుకుందాం. 4వది ఏంటంటే, 5వది లోపల సహవాసం, అన్యోన్య సహవాసం. చూడండి ఆ మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని వినదాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తు కూడాను ఉన్నది. తర్వాత 7వ వచనం మధ్యలో నుండి, మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అన్యోన్య సహవాసం అంటే కలిసిమెలిసి, ఇక విడివిడిగా కాదు, కలిసిమెలిసి, ఆయనతో కలిసి. ఆయనతో కలిసి అంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది. దేవుడితో కలిసి అంటే అసలు ఆనందమే వేరు. కనుకనే 5వది లోపల సహవాసం ఉంటుంది. 6వది లోపల ఏముంటుంది? అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 12:14. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తి. పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషము చేత, లోపల ఏముంది? లోపల సంతోషం. ఆ సంతోషాన్ని అసలు మనం వర్ణించలేము. అపోస్తులైన పేతురు అంటున్నాడు, అది చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. అందుకని ఆ సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి శేబదేశపురాణి అంటుంది, నేను నీ గురించి విన్నది చాలా తక్కువ, ఇక్కడికి వచ్చింది తర్వాత చూసింది చాలా ఎక్కువ. నేను విన్నది ఏమో తక్కువ, ఇక్కడ చూసింది చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు మనం దేని యొక్క వాక్యం ద్వారా వింటున్నది చాలా తక్కువ, అక్కడ ఆనందించేది, ప్రభువుతో అనుభవించేది చాలా ఎక్కువ. అసలు దాన్ని మనం వర్ణించలేము. అంత శ్రేష్టమైనటువంటి రాజ్యం అది, అంత శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క సహవాసం. కనుకనే లోపలికి వెళితే ఏముంటుంది? సంతోషం, దుఃఖము, కన్నీరు, నిట్టూర్పు, ఏడుపు, వేదన, ఆకలి, బాధ, దప్పిక, ఇవన్నీ లోకంలోనే బయటే. లోన మాత్రం సంతోషము, ఆనందము, నెమ్మది, సమృద్ధి, తృప్తి. కనుకనే లోపట సంతోషం ఉంటుందంట. అది చెప్పనశక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం. చివరిది లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24:29.
సాయంకాలము కావచ్చున్నది, ప్రొద్దుగుంకున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. లోపల ఎవరుంటారు? దేవుడే మనతో ఉంటాడు. లోపల దేవుడే మనతో ఉంటాడు. అందుకని వారు ఆయన ప్రజలు, ఆయన వారితో కాపురము చేయను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. మరణమైక ఉండదు, దుఃఖమైన ఏడుపైన వేదనైనక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనుడు వచ్చిన గొప్ప స్వరము వింటిని, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. దేవుడే మనతో ఉంటాడు. యేసు ప్రభువే మనతో ఉంటాడు. మన కొరకే రక్తం కాచిన ఆయన చేతులు, పాదములు, ఆ యొక్క ప్రక్కలో బల్లెపోటుతో కూడినటువంటి ఆ గాయము, ఆ ముందుకి పెట్టినటువంటి ఆ గాయాలు ఆయన మనం చూస్తాం ప్రత్యక్షంగా. అక్కడ మార్పు చెందుతాం, ఆయన వలె మార్చబడతాం. ఎంత గొప్ప ఆధిక్యత! యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాం. 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము గనుక మనకి ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందు, ఆయన పోలికలకు మార్చబడిపోతాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ప్రశ్న, నువ్వు బయట ఉండడానికి ఇష్టపడుతున్నావా, లోపలికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? అందరూ చెప్తారు లోపలికి వెళ్ళడానికి ఇష్టపడతామని. దానికి తగినటువంటి అర్హత ఉందా? దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సరి చేసుకు, చక్కపరచు. వెళ్ళిపట్టి విడిచిపెడితే ఏడుపు, పండు కొరుకుట, చీకటి, శాపము, మరణము, శ్రమ, ఇవన్నీ భక్తిహీనత ఏలుబడి చేస్తాయి. లోపల ప్రవేశిస్తే లోపల వెలుగు, లోపల నీకు కావలసిన రక్షణ, భద్రత, లోపల నీతో సహవాసం, లోపల నీకు ఆతిథ్యం, దేవుడు నీతో సమాధానం సమృద్ధిగా దయచేస్తాడు. దేవుని యొక్క దూతలతో లేక అక్కడ ఉండేటువంటి పరలోకులు ఉండేటువంటి సమూహముతో సహవాసం కలిగి ఉంటాం. లోపల సంతోషం ఉంటుంది. లోపల దేవుడే నీతో కలిసి కాపురం చేస్తాడు. ఈ ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. బుద్ధి కలిగిన కన్యకల వలె మెలకు కలిగి జ్ఞానయుక్తంగా మన దీపం ఆరిపోకుండా మన భక్తిని మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుచు. ఇదిగో పెళ్లి కుమారుని స్వరం వినబడగానే ఆ లోపల వెళ్ళడానికి సిద్ధముగా ఉందాం. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళిరి, మిగిలిన వారు వెళ్ళిపోటవండిరి. సిద్ధపడిన వాళ్ళు ఉండాలని ఆశపడదాం, కోరుకుందాం, దానికి తగినట్లుగా జీవిద్దాం, నమ్మకంగా బ్రతుకుద్దాం. ఈ లోకాశలు, శరీరాశ, భౌతికమని విడిచిపెట్టేద్దాం. ఆయన రాబోతున్నాడు. ప్రభువైన యేసు రమ్ము అని ఆహ్వానిద్దాం. వచ్చినప్పుడు ఆయనతో కలిసి ఆ మధ్య ఆకాశంలో ఆ గొప్ప విందులో మనం కూడా పాలు పొందాం. మన కొరకు సిద్ధపరిచిన బహుమానములు, జీవితములు, కిరీటములు అవన్నీ సంపూర్ణంగా మనకు దయచేస్తాడు. మనం మన పనికి తగినట్లుగా మనకు కావలసిన ఈవులను ఇస్తాడు. వాటి వరకు ఎదురు చూసే వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానం గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన నామమును బట్టి వందనాలు. బుద్ధి కలిగిన కన్యకలు ఈ రీతిగా సంసిద్ధతతో ఉన్నారు, నీ కొరకు ఎదురు చూస్తూ వచ్చినారు. నువ్వు పిలిచినప్పుడు వెంటనే లోపల ప్రవేశించారు. ఆ భాగ్యం మాకు దయచేయండి. మాలో ఇంకెక్కడైనా నిర్లక్ష్యము, అలక్ష్యము, అశ్రద్ధ, అపనమ్మిక, లోకము, పాపము, శరీరం, భౌతికమైనవి ఎలుబడి చేస్తే వాటి నుంచి మాకు విడుదల కలిగించి నీ నామమును బట్టి మమ్మల్ని బలపరచండి. దుష్టునిపై మాకు విజయం దయచేయండి. అపవాది కలిగించే శోధనల నుంచి, తంత్రాలపై మాకు విజయం దయచేయండి. నమ్మకమైన, యథార్థమైన, పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహింపచేయమని కోరుకుంటూ నీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.